నంద్యాల జిల్లా డోన్లో దస్తావేజు లేఖర్లు స్టాంపు వెండర్లు ఆందోళన బాటపట్టారు. రిజిస్ట్రేషన్ స్టాంపు శాఖ ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నూతనంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తే లక్షలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవోపై కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. లేఖర్ల ఆందోళనల నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జనాలు లేక పూర్తిగా బోసిపోయింది. జీవో నంబర్ 396ని జీవో నంబర్ 396ని దస్తావేజ్ లేఖల ఐక్యత దస్తావేజ్ లేఖల ఐక్యత జీవో నంబర్ 396ని జీవో నంబర్ 396ని దస్తావేజ్ లేఖల ఐక్యత దస్తావేజ్ లేఖల ఐక్యత దస్తావేజ్ లేఖలకు లైసెన్సులు పునరుద్ధరించాలి దస్తావేజ్ లేఖలకు లైసెన్సులు పునరుద్ధరించాలి డాక్యుమెంట్ రైటర్ల ఐక్యత డాక్యుమెంట్ రైటర్ల ఐక్యత 396 చేయాలి. జీవో నంబర్ 396 వెంటనే చేయాలి. జీవో 396 వెంటనే దస్తావేజ్ లేఖర్లు లైసెన్సులు రైటర్లు అందరూ స్ట్రైక్ చేస్తున్నారు. ఎందుకనగా ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, పేపర్లు అన్ని చూశారు. 396 జీవోను మన గవర్నమెంట్ తీసుకురావాలని ఆలోచిస్తున్నది. దానివలన దాదాపు మన రాష్ట్రంలో 5 లక్షల మంది దాదాపు రైటర్లు ఉన్నారు. వీళ్ళ ద్వారా మళ్ళీ బతికే వాళ్ళు, అంటే వాళ్ళ కింద పనిచేస్తూ వాళ్ళ ద్వారా బతికే వాళ్ళు దాదాపు మళ్ళీ ఒక 5 లక్షల మంది ఉంటారు. మొత్తం 10 లక్షల మంది నిరుద్యోగులు అయిపోతారు. ఈ నిరుద్యోగులు అయితే చాలా ఇప్పుడు మనము ఉద్యోగాలు ఇవ్వాలని గవర్నమెంట్ అంటుంది. ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఉన్న వాళ్ళని కూడా ఊడగొట్టేస్తే ఇంకా నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. దీని మీద గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి. ఆలోచించి దీన్ని సరైన పద్ధతిలో తీసుకోకపోతే ఇంతమంది నిరుద్యోగులు అయిపోయి వీళ్ళు ఒకసారి ఒక సంసారం ఒక పద్ధతిలో నడుస్తూ ఉంటుంది. పిల్లలు స్కూళ్ళు ఫీజులు ఇట్లాంటివి సంసారము ఇంటి మడగలన్నీ ఒక్కసారి సడన్గా పడిపోతే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? కొంతమంది సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దీని మీద గవర్నమెంట్ పునరాలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఈ ఒక్కరికే రాష్ట్రం అంతా పనిచెప్పే బదులు ఈయన ఉన్న వాళ్ళకి లైసెన్సులు పునరుద్ధరించి లైసెన్సులు ఇచ్చి వాళ్ళ మీద ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసే విధంగా చేస్తూ ఒక పద్ధతిగా ఏర్పాటు చేస్తే ఇదే నిరుద్యోగ సమస్య పోకుండా మళ్ళీ ఇదే వాళ్ళు అందరూ ఇట్లా కంటిన్యూ అవుతారు. కంటిన్యూ అవడం వల్ల రాష్ట్రంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి కొన్ని విషయాల్లో గవర్నమెంట్ పునరాలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఈ పత్రికా విలేకరుల సంబంధ డాక్యుమెంట్లు అందరి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. జీవో నంబర్ 396ని ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వము చేస్తున్న ఈ పరిణామాల్లో దస్తావేజ్ లేఖర్ల వ్యవస్థని పూర్తిగా తొలగించాలని చూస్తున్నారు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి బ్రిటిష్ రాయం నుంచి దస్తావేజ్ లేఖర్లుగా ఉంటూ ఉన్నాము, జీవనోపాధి చేసుకుంటూ. మాతో పాటు ఉంటూ డిటిపి ఆపరేటర్లు కానీ మాతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఒకరి మీద ఆధారపడి సుమారు రాష్ట్రమంతటా 10 లక్షల పైచిలకు ఆధారపడి ఉన్నారు, జీవనం చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వం గుర్తించి అర్హులైన అందరికీ లైసెన్సు మంజూరు చేసి యథావిధంగా మా జీవనోపాధిని కొనసాగించాలని ఆశిస్తున్నాం. 396 జీవో తెచ్చినందువల్ల రాష్ట్రంలో బతుకుతున్న లక్షల మంది దస్తావేజుల లేఖల జీవనోపాధి కోల్పోవలసి వస్తుంది. అందువల్ల ప్రభుత్వం ఆలోచించి ఈ వ్యవస్థను ఈ జీవోను ఇచ్చిన రద్దు చేసి ఉపసంహరించుకొని మాకు తిరిగి అర్హులైన వారికి లైసెన్సులు ఇచ్చి పారదర్శకంగా నడపాలని కోరుతున్నాం. నంద్యాల జిల్లా డోన్ మండలం సబ్ రిజిస్టర్ ఆఫీస్ డోన్ నుండి ప్రజలు పీడిఏ ద్వారా అవకాశాన్ని కల్పించారు. ప్రజలే డైరెక్ట్గా వచ్చి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చలానాతో సహా ఇక్కడే పే చేయొచ్చు. రైటర్స్తో ఇబ్బంది లేకుండా డైరెక్ట్ మనమే పీడిఏ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి మనకు పైనుంచి అవకాశం కల్పించారు. ప్రజలు దయచేసి ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కనుక ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. పెన్ డౌన్ చేయకముందు 79 స్లాట్స్ ఉండేటివి మనకు. ఇప్పుడు పెన్ డౌన్ చేసినందువలన డైరెక్ట్ పబ్లికే వాళ్ళే స్లాట్ బుక్ చేసుకుంటే మనం డైరెక్ట్గా ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించాము. కాబట్టి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి డైరెక్ట్ మీరే వచ్చి పబ్లిక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.